హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ ఇది వచ్చి వరలక్ష్మి వ్రతం ముందు రోజు అండి. ఇంక ఇక్కడైతే పైన మల్లెపూల చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకైతే కొంచెం మల్లెపూలు అయితే ఎక్కువే వస్తున్నాయి. వాటిని అయితే ముందు రోజు ఇంకా ఇవాళ ఈ రెండు కలిపి మాల అయితే కట్టాను అనమాట. అంటే రేపు పొద్దున్న పూజ చేసుకుంటాం కదా, దేవుడికి పెడదామని చెప్పి మాల అయితే కట్టాను. చక్కగా ఎక్కువ పూలే వచ్చినాయి, బాగున్నాయి కూడాను. ఇంకా తర్వాత ఇక్కడైతే నైట్ ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత అంట్లు మొత్తం కూడా ఖాళీ చేసేసి క్లీన్ చేసుకుందామని చెప్పి క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ పొద్దున్నే అంటే ఈ పాసంట్లు ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ముందు రోజే మొత్తం క్లీన్ చేసేసుకుందామని మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసాను. తర్వాత కలసం పెట్టుకోవడానికి ఇత్తడి చెంబు కూడా ఉంటే ఆ చెంబును కూడా తోమేసి పక్కన ఉంచాను అనమాట. రేపు పొద్దున్న ప్రసాదాలకైతే బూర్లు వేద్దామని బూర్లకైతే మినపప్పు బియ్యం అయితే నానబెడుతున్నాను, అలాగే శనగలు కూడా నానబెడుతున్నాను. ఇంకా మినపప్పును ఈ బియ్యంలోని వాటర్ వేసేసుకొని ఒక 2 టైమ్స్ కడిగేసి నానబెడదామని చెప్పి బియ్యమును మినపప్పు ఇవైతే ఒక 2 టైమ్స్ అయితే కడుగుతున్నాను. ఇలా నైటు కడిగేసి ఉంచేసుకుని నానబెట్టేసుకున్నామంటే పొద్దున్నే లేవగానే మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు కదా. ఇంకా కడిగేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి అయితే ఇంకా మినపప్పు బియ్యం శనగలు అయితే నానబెట్టాను. ఇంకా భోజనాలు అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా అంట్లు కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇల్లు కూడాను క్లీన్ అయితే చేసేసుకున్నాము, తడిగుడ్లు అవి పెట్టేసుకొని. ఇంక ఇక్కడైతే బయట కూడాను గుమ్మాలు అవి కడిగేసిన తర్వాత ముగ్గు అది పెడదామని చెప్పి ముగ్గు అయితే పెడుతున్నాను. ముగ్గు పెడుతున్నాను కానీ అంతకుముందు శుక్రవారం కూడా ఇలాగే క్లీన్ చేసుకున్న తర్వాత వర్షం అయితే పడింది. ఇంక ఇప్పుడు కూడాను బయట అయితే కొంచెం గాలి అయితే వస్తుంది, వర్షం పడుద్దేమోనని చూస్తున్నాను. కానీ మళ్ళీ పొద్దున్నే అంటే ఈ ముగ్గులకి వీటికే కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది. మళ్ళీ శుక్రవారం ముందు రోజే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటేనే మంచిది అంటారు. కాబట్టి సర్లే ఉంటే ఉంటుంది, లేకపోతే పొద్దున్నైనా వేసుకోవచ్చు ఒకవేళ వర్షం పడితే అని చెప్పి క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను. మరీ పెద్ద ముగ్గు కాకుండా కొంచెం చిన్న ముగ్గే వేస్తున్నాను. బయట గుమ్మాల దగ్గర పెట్టేసిన తర్వాత ఇంకా తులసి మొక్క దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టేశాను. ఇది వచ్చి అయితే శుక్రవారం రోజు పొద్దున్నే అయితే 3:30కి అయితే లేచాను అనమాట. అంటే పూజ 9 లోపు చేసుకుంటే మంచిది అనేసి అని అన్నారు. నేనేంటంటే పని చాలా స్లోగా చేసుకుంటాను. ఇంక ఈ టయానికి లేస్తేనే కానీ నెమ్మదిగా ఒక్కో పని అవుతుంది కదా అనేసి అని ఇంక ఈ టయాన్ని లేచి ఇంకా ఇల్లులు అయితే గుమ్మాలు ఒకసారి తుడిచేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత బూర్లకైతే ఒక గ్లాస్ శనగపప్పు అయితే కుక్కర్లో పెట్టేసి ఉడికించేసాను. ఇంకా పప్పు కూడా ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసుకొని యాలకుల పొడి కూడా వేసుకొని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా బూర్ల పప్పు కూడా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని పులిహోరకి శనగపప్పును బియ్యం రెండు కూడా కడిగేసాను అనమాట. ఇంకా ఎసరు కూడా వేసుకొని స్టవ్ మీద రైస్ అయితే పెట్టేస్తున్నాను. క్షీరాన్నం కూడా చేద్దామని చెప్పి ఇంకో పక్కనైతే క్షీరాన్నానికి కూడా పెడుతున్నాను అనమాట. ఎప్పుడు కూడా కుడుములు అయితే చేసేదాన్ని, ఇంక ఈసారి అయితే కుడుములు కాకుండా మరీ ఎక్కువ ఏమైనా చేస్తుంటే టైం ఎక్కువైపోయి కొంచెం నీరసం అయితే వచ్చేస్తుంది. ఇంక అందుకే సింపుల్గా చేసుకుందామని చెప్పి ఇంక ఈసారి అయితే క్షీరాన్నము కొంచెం బూర్లు పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పాలు కూడా గిన్నెలో పోసుకున్న తర్వాత కొంచెం పాలు అయితే దేవుడి దగ్గర పెడదామని చెప్పి కొంచెం గ్లాస్లోకి అయితే తీస్తున్నాను. ఇంకా పాలు కూడా స్టవ్ మీద పెట్టేసుకొని
బూరెలకైతే పిండి కూడా మిక్సీ పట్టేశాను. ఈలోపు కొంచెం పప్పు కూడా చల్లారుద్ది కదా, మిక్సీ పట్టేసి కొంతసేపు అయితే పక్కన పెట్టేద్దామని చెప్పి ఇంకా ఒకసారి కలిపేసి పక్కనైతే పెడుతున్నాను. పొద్దున్నే ఇంట్లోని దేవుడి పాటలు పెట్టుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి నేను డైలీ కూడాను పొద్దున్నే దేవుడి పాటలు అయితే పెడుతుంటాను. ఫస్ట్ అయితే కనకధార స్తోత్రం చదవాలంటే కొంచెం రాదు కాబట్టి వినటానికైతే నేను డైలీ కూడాను కనకధార స్తోత్రం అవి పెడుతుంటాను. తర్వాత నార్మల్ సాంగ్స్ అన్నీ కూడాను దేవుడి సాంగ్స్ అయితే పెడుతుంటాను అన్నమాట. ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది. ఈ లోపైతే గుమ్మాలకి పసుపు రాస్తున్నాను. ముందు రోజే రాద్దాం అనుకున్నాను, అయితే కొంచెం టైం చాలా ఎక్కువ అయిపోయింది. సర్లే పొద్దున్న గుమ్మాలకి పసుపు రాసుకోవచ్చులే అని చెప్పి క్లీన్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే తులసి మొక్కకిను అలాగే గుమ్మాలకి కూడా పసుపు రాసుకొని బొట్లు అవి పెడుతున్నాను. గుమ్మాలకి చక్కగా పసుపు రాసుకొని ఇలా బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇంటికే అందం వచ్చేస్తుంది అనమాట. ఇలాగా గుమ్మాలకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది ఇలాగ చేసుకుంటే. ఇంకా గుమ్మాలకి తులసి మొక్క దగ్గర పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా ముందు రోజే మామిడాకులు అవి తెప్పించి ఇంకా గుమ్మాలకి కూడా కట్టేశారనమాట. ఇక్కడ ప్రసాదానికైతే ఇంకా క్షీరన్నానికి పాలు కూడా మరిగిన తర్వాత కడిగిన రైస్ కూడా వేస్తున్నాను. పులిహోరకి అయితే రైస్ కూడా ఉడికిపోయింది. తాలింపు అయితే పెట్టుకోవాలి. తాలింపుకైతే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టేశాను. ఇంక ఇక్కడైతే రైస్ కూడా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం కూడా వేసి ఇందులోనే కొంచెం ఆవు నెయ్యి కూడా వేసి జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించేసి వేసిస్తాను. జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసాను. ఇంకా క్షీరాన్నం కూడా రెడీ అయిపోయినట్టే. పులిహోరకి అయితే తాలింపు పెడదామని చెప్పి ఇంక ఇక్కడైతే ముందుగా పల్లీలు అయితే వేయించేసి ఒక పక్కకైతే తీసేసాను. తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ పొడి ఇవన్నీ కూడా వేసి ఇంకా తాలింపు అయితే వేయించుతున్నాను అనమాట. ఇందులోనే తురిమి పెట్టుకున్న అల్లం కూడా వేసుకుంటే చక్కగా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం తురిమిన అల్లం కూడా వేసేసి వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని తాలింపు ఇలా వేగిన తర్వాత చింతపండు పులుసు వేసుకుంటున్నాను. చింతపండు పులుసు మొత్తం ఇలా వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకోవటం వల్ల ఈ పులుపు అనేది ఉన్నప్పుడు కొంచెం స్వీట్ కూడా వేసుకుంటే పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది.
ఇంక ఇక్కడైతే బూర్లకైతే పప్పు కూడా ఉండల కింద అయితే చుట్టేసాను అనమాట పూర్ణాలు. ఇంకా బూర్లు అయితే ప్రిపేర్ చేయాలి. ఒక పక్కనైతే నేను ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంటే ఇంక ఈ లోపు అయితే దేవిని కూడా కొంచెం త్వరగానే లేపానమాట. ఏంటంటే కొంచెం మొత్తం ఒకళ్ళే చేయాలంటే పనులు అవ్వవు కాబట్టి కొంచెం దేవికి కూడా లేస్తే దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టుద్దని చెప్పి దేవిని కూడా లేపాను. ఇంకా దేవి కూడా తలకు స్నానం అయితే చేసేసింది. ఇంక ఇక్కడైతే దేవుడి దగ్గర కొంచెం ఎలా చేయాలో అవన్నీ చెప్తుంటే మొత్తం అన్నీ చేస్తుందన్నమాట. ఎంతైనా ఆడపిల్లలు ఉంటే కొంచెం తల్లికి సాయం అనేది చేస్తుంటారు. అదే మగపిల్లలు అయితే వాళ్ళకి చెప్పే కంటే మనమే చేసుకుంటే నయమని అనిపిస్తుంది. ఇంకా అందుకే దేవి అయితే లేచింది, రాహుల్ అయితే ఇంకా లేగలేదు, పడుకున్నాడు. ఇంక ఈ లోపైతే నేను ప్రసాదాలకి బూర్లు కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే పులిహోర కూడాను రైస్లో వేసేసి తాలింపు మొత్తం అంతా కలిపేశాను. ఇంకా నైవేద్యాలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంక ఇక్కడైతే క్షీరాన్నం, అలాగే బూర్లు, అలాగే పులిహోర. బూర్లు వేయగా కొంచెం పిండి ఉంటే చిన్న పునుకుల్లాగా కూడా వేసేసాను. అలాగే చలిమిడి, బెల్లం, ఇంకా పానకం అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇక తర్వాత దేవి అయితే కొన్ని అయితే దేవుడి దగ్గర సర్దుతుంది. నేను ఇంకో పక్కన అయితే కలసానికి అయితే చేస్తున్నాను అనమాట. కొబ్బరికాయకి మొత్తం పసుపు రాసుకొని బొట్టు అది పెడుతున్నాను. బొట్టు మనం మామూలుగా పెట్టుకుంటాం కదా, అలా కాకుండాను అమ్మవారికి చక్కగా కళ్యాణం బొట్టులా పెట్టుకుంటేనంట చాలా మంచిదంటండి పిల్లలు ఉన్న వాళ్ళకి. కళ్యాణం బొట్టు పెడుతూ, అమ్మ నీకు కళ్యాణం బొట్టు పెడుతున్నాను, రేపు పొద్దున్న నా పిల్లలకు కూడా నువ్వు వచ్చి కళ్యాణం బొట్టు పెట్టమ్మా అనేసి అని అలాగా రెడీ చేసుకుంటే మంచిదంటండి. ఇంకా తర్వాత ఇక్కడైతే నేను కూడా శారీ కట్టేసుకున్నాను. ఈలోపు దేవి కూడా మొత్తం అన్నీ సర్దేసిన తర్వాత దేవిని కూడా డ్రెస్ చేంజ్ చేసుకోమంటే ఇంకా దేవి కూడా రెడీ అవుతుంది. ఇంక ఈలోపు అయితే ఇక్కడైతే విఘ్నేశ్వరుడిని చేస్తున్నాను. మనం గౌరమ్మని, విఘ్నేశ్వరుని రెండు కూడా ఒకేలా చేసుకుంటాము. కాకపోతే మనం బొట్టు పెట్టే దగ్గరే గౌరమ్మ, విఘ్నేశ్వరుడు అనేది వస్తుందంటండి. అంటే మనం మామూలుగా మధ్యలోని బొట్టు పెడతాం కదా, అలా పెడితే గౌరమ్మ లెక్క వస్తారంటండి. ఇలాగా చేసుకున్నప్పుడు వినాయకుడు అయితే తలపైకి ఉండేలాగా బొట్టు పెట్టుకుంటే ఆయన విఘ్నేశ్వరుడు లెక్క అయితే వస్తారంటండి. నేను ఈ మధ్య విన్నాను, నాకు అంత తెలియదులేండి. నేను విన్నాయి, నాకు పూజలు అంటే అంత బాగా తెలియదులేండి. ఏదో మొత్తం అన్నీ రెడీ చేసుకొని అమ్మవారిని పిలుచుకొని అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకొని నార్మల్గా పూజ అయితే చేసుకుంటాను అనమాట. పెద్దగా పూజలు చేసే అంత తెలియదు నాకు, సింపుల్గా అయితే చేసుకుంటాను. ఇంకా నార్మల్గా డైలీ చేసుకున్నట్టే దీపారాజన అయితే దేవి చేసేసింది. ఇంక ఇక్కడైతే వ్రతం అయితే నేను చేసుకుంటున్నాను. పుస్తకం లక్ష్మీదేవి వ్రతం పుస్తకం ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రతం పుస్తకం, ఆ పుస్తకం అయితే చదువుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. నమో వికృతాయ నమో విద్యాయ నమో సర్వభూతహితప్రదాయ నమో సద్గాయ నమో విద్యతే నమో సురాభే నమో పరమాత్మికాయ నమో వచ నమో ఓం శుచాయ నమో స్వహాయ నమో ఓం స్వదాయ నమో సుధాయ నమో. ఎప్పుడు వ్రతం చేసుకున్నా కూడాను మొత్తం అన్నీ నేనే చదువుకునేదాన్ని. దేవి అయితే ఈసారి దేవి చదువుతానంది. ఎప్పుడు కూడాను నేను
పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం మాటు దేవిని కూడా దండం పెట్టుకోమనేసానంటే అప్పుడు అష్టోత్తరాలు అవి చదువుకొని దేవి కూడా కుంకుమతోటి అష్టోత్తరాలు అవి చదువుకుంటుంది అనమాట. ఈసారి ఇలాగా వ్రతం చేసుకునేటప్పుడు ఎప్పుడు నేనే చదువుకునేదాన్ని, ఈసారి దేవి కూడా చదువుతాను అనేసానంటే ఇంకా దేవితో చదివిస్తుంటే ఇంకా నేనైతే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ కూడా అయిపోయిన తర్వాత ఈయన దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకొని అక్షింతలు అయితే వేయించుకున్నాను. ఇంకా తర్వాత పేరెంట్ అని కూడాను పిలిచాను అనమాట. ఇక ఆవిడకి కూడా తాంబూలం అయితే ఇచ్చేసుకున్నాను. ఇంకా నేను శుక్రవారం పూజకి అయితే వేరే శారీ అయితే కట్టుకుందాం అనుకున్నాను, కానీ ఈ శారీ వచ్చి నా పెళ్లి శారీ అనమాట. దగ్గర 18 ఇయర్స్ అయితే అవుతుంది. ఇంక ఇప్పుడైతే శుక్రవారం పూజకి కట్టుకుందామని చెప్పి కట్టుకున్నాను.